ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ఇప్పుడే బాపట్ల పాపయ్య గారి కుమార్తె సుమలత మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళి ఆశీర్వదించి భోంచేసి వచ్చాను. ఏదో కానుక కూడా ఇచ్చాను, అది వేరే విషయం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి అంటే ఏంటి? నాలాంటి చిన్నపిల్లోడు, 80 ఏళ్లే కదా, నాలాంటి చిన్నపిల్లోడు ఎప్పుడు దేవునిలోనే ఉండాలి, దేవునితోనే ఉండాలి. కాబట్టి ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, ఏ మౌదునో నేనే మౌదునో, ఏ మౌదునో నేనే మౌదునో, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలిచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలిచి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, ఏ మౌదునో నేనే మౌదునో, ఏ మౌదునో నేనే మౌదునో. దేవునికి ప్రియమైన వారలారా, ఒక చిన్న సందేశం ఇచ్చి ముగిస్తాను. లాభం వస్తేనే యేసు అనేది మర్చిపోవాలి. నీకు ఎంత ఆరోగ్యం ఉన్నా, ఎంత ఆస్తిపాస్తులు ఉన్నా, ఎంత బంధువు మిత్రులు ఉన్నా, నువ్వు మాత్రం శ్రమ వచ్చినప్పుడు కృంగిపోవద్దు. ఏంటా మాకు ఈ పరీక్ష అనేది ఆలోచించమాకు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడది. నీ శ్వాస ఏమనుకుంటున్నావు? దేవుని యొక్క ఊపిరి. నేలమంటితో మనల్ని చేశాడు పైన బొమ్మ. ఈ బొమ్మలు ఆయన అని ఊదగానే ఆయన శ్వాస మనలో ఉంది. అదే మనం ఊపిరి పీల్చుకున్నాం, శ్వాస వదులుతున్నాం. కాబట్టి మనలోనే దేవుడు ఉన్నాడు. ప్రపంచంలో మాట్లాడే వాక్యం ద్వారా మాట్లాడే దేవుడు ఎవ్వరూ లేరు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పడం మర్చిపోయాను. ఈరోజు అక్టోబర్ 25వ తారీఖు శనివారం మధ్యాహ్నం 2 గంటలు 2025వ సంవత్సరం. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించును గాక. ఫిలోమెన్, ఆ పిల్లోడు పరీక్షల్లో మంచి మార్కులతో పాస్ అవ్వాలని వేడుకోండి. గుణదీప్కు మంచి జాబ్ దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేయండి. ఇంకా షైని, అభిషయ్, తర్వాత మంజుష, మంటి మురళి, అదేవిధంగా చాలామంది ఉన్నారు. వాళ్ళందరి కోసం మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఎవరు ప్రార్థన చేసినా చేయకపోయినా నేను మాత్రం ప్రార్థన చేస్తున్నా. ఎందుకంటే దేవుని పని కోసం అభిషేకింపబడ్డ దైవజనుడిని. స్టేటస్ ఇదంటే ఫేస్బుక్, యూట్యూబ్లో నన్ను చూసిన వాళ్ళందరికీ నా శుభములు. గాడ్ బ్లెస్ యూ.